నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున అన్నారు. బల్లికర్వ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్ను టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మాజీ మంత్రి నాగార్జున మంగళవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్పై ఇప్పటికే 3 సార్లు దాడులు చేశారని, ఆదివారం గోపిరాజుపై దాడి చేయగా ఇప్పటికీ కేసు ఫైల్ చేయలేదని, వెంటనే ఎస్పీకి కాల్ చేసి చెప్పగా కేసు నమోదు చేయిస్తానని చెప్పారని, టీడీపీ వాళ్ళు ఇదే విధంగా దాడులు చేస్తూ ఉంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ల మీద దాడులు చేస్తుందని, వైసీపీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందన్నారు. బల్లికురవ మండలంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు వడవర్తి గోపిరాజు యాదవ్ని దాదాపు 3వసారి అతన్ని కొట్టడం, దాడి చేయటం. మొన్న ఇంతకుముందే కత్తితో నరికారు. ఇప్పుడేమో కొడితే తల పగిలిపోతే హాస్పిటల్లో చేరితే నిన్న జరిగింది ఇన్సిడెంట్ ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయాలి. నేను ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడా. వెంటనే కేసు కట్టి ఎంక్వైరీ చేస్తారండి, కేసు రిజిస్టర్ చేపిస్తారని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వానికి దరిదాపు 10 నెలల పైన అయింది, సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఎందుకు ఈ అఘాయిత్యాలు పాల్పడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? ఇప్పుడు గోపిరాజు సోషల్ మీడియాలో పనిచేస్తాడైనా, ఒక బీసీ వాడైనా, ఒక యాదవ కులస్తుడైనా, ఏమీ చేయలేడైనా, ఇంత అన్యాయం కదా. చేస్తాడైనా అధికారం, మాకు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఇలా చేయలా. ఈ ప్రాంతంలో రాజకీయాలు నడిపే వాళ్ళకి ఆలోచించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చూస్తేనే మొదటిదాకా మా కన్వీనర్నేమో ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ పిలిపించి భయపెట్టడం, ఇప్పుడేమో యాదవ కులస్తుడైనటువంటి గోపిరాజు మీద దాడి చేయటం, దాడి చేసి నిన్న జరిగితే ఇప్పటి వరకు కేసు కట్టకపోవటం, ఇది చాలా దారుణం, అన్యాయం. నేను అందుకనే చెప్తా ఉన్నా. ఎస్పీ గారితో మాట్లాడే ఎస్పీ గారు చాలా పాజిటివ్గా స్పందించి వెంటనే కేసు కడతా అన్నాడు. కింద వాళ్ళు కూడా ఆలోచనతో ఉండాలి. ఎస్ఐ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, మీరు ఏం చేస్తామని అడుగుతా ఉన్నా. మా వాళ్ళ మీద దాడి చేసి కత్తులతోనూ కర్రలతోనూ దాడి చేసి తల్లబగలు కొడితే లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. మీరే కళ్ళు లేని కబోజురా, ఎందుకు వచ్చి రియాక్ట్ అవ్వటం లేదు? ఈరోజు హాస్పిటల్లో పడి ఉంటే ఎవడో లేడనేగా, ఒక బీసీ వాడికి, ఒక యాదవ కులస్తుడికి ఏమీ చేయలేరనేగా. ఈనాటి దారుణాలు చేస్తే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఏదో అవకాశం ఉందని చెప్పేసి అడ్డగోలుగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రాజకీయాల్లో ఈ చెల్లుతాయని అడుగుతూ ఉన్నాం. మాకు అధికారం వచ్చినప్పుడు కూడా శభాష్ అనిపించుకోవాలా, పేదవాడికి సహాయం చేసే ఆలోచనతో ఉండాలా, ఏ పార్టీ అయినా సహాయం చేయాలనిపించాలా. ఇంత దారుణాలకు ఒడికట్టడం అనేది భావ్యం కాదు, ఇది నీతిబాహ్యమైనటువంటి చర్యగా కూడా అభినయిస్తాం. నేను అందుకనే ఎవరు దుండుగులు ఉన్నారో, ఎవరు గోపిరాజును కొట్టారో, ఎవరు దాడి చేశాడో డీటెయిల్ ఎంక్వైరీతో కేసు రిజిస్టర్ చేయండి. కేసులు వాళ్ళకి శిక్ష పడాలా. ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి గొడవలు జరగకూడదనే మా ఆలోచన. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాదవ కులస్తుడైనటువంటి, ఈ పేదవాడైనటువంటి, ఈ బీసీ కులానికి చెందినటువంటి గోపిరాజు కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది. మా సమన్వయకర్త హనుమిరెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో మా మీద జరిగే దాడుల విషయాల్లో మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని అడుగుతా ఉన్నాం. మేము ఎక్కడా గొడవలు పట్టాలా, ఆ ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు అరాచకాలు చేస్తూ ఉన్నారు. మాకేమైనా నిన్నటిదాకా పోలీస్ స్టేషన్, మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారంట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇలాంటివి పునరావృతం చేయొద్దు. తక్షణమే పోలీసు వారు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ కేసులో ముద్దాయిల్ని కేసు పెట్టి శిక్షించాల్సింది, అరెస్ట్ చేయాల్సింది. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు తప్పకుండా బాధ్యులు అవ్వాలి. రాబోయే రోజుల్లో మాత్రం ఇలాంటి పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. అనేక ఉద్యమాలు చేయడానికి ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉండడానికి ఏమాత్రము వెనుకడేది. మీరు కొట్టుకోండి, చేసుకోండి. ఎన్నిసార్లు కొడతారు, ఎంతమందిని కొడతారు? కొట్టినప్పుడు మా అధికారం వస్తే మేము ఊరుకుంటామా? వడ్డీతో చెల్లించే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీ రాజ్యం కాదు, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు మీరు ఉంటారు? ఆలోచించమని అడుగుతా ఉన్నా. అందుకనే గోపిరాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది.
ఆధారపడద్దు, కార్యకర్తలు ఎవరు ఆధారపడద్దు. ఎప్పుడో ఏ క్షణం ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా మీకు అండగా ఉంటాక పార్టీ సిద్ధంగా ఉంది. తీస్తే బాగుంటుంది. గర్భవతులకు చిన్నారులకు చేసే వ్యాక్సిన్ సకాలంలో ఇచ్చి వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఎక్కడైనా వ్యాక్సిన్ కొరత ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకొని రావాలని వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ మనోజ్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతామందిర్లో మంగళవారం అద్దంకి క్లస్టర్ పరిధిలో ఉన్న మోదేపల్లి, కొరిసిపాడు, మేదరమెట్ల, ప్రాసంగలపాడు, కాకానిపాలెం, గాజులపాలెంలో ఉన్న పిహెచ్సి ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలకు ఆయుష్మాన్ ఆరోగ్య హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆర్సీహెచ్ఈ పోస్టర్ గురించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిఐఓ డాక్టర్ మనోజ్, జిల్లా కుటుంబ సంక్షేమ గణాంకన అధికారి వేణు హాజరై మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభించే సేవలు ప్రజలకు తెలియజేసి సకాలంలో చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. కుటుంబ సంక్షేమం సేవల గురించి వివరించాలని, గర్భవతుల్లో రక్తహీనత లోపాలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో గర్భవతులు సాధారణ కాన్పులు అయ్యే విధంగా ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు అవగాహన కల్పించాలని డాక్టర్ మనోజ్ తెలిపారు. సర్వీసెస్ ప్రతి ఒక్కరు పేషెంట్స్కి సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏజ్ వైజ్ తీసుకున్నా, గర్భవతులు కానీ, ఇన్ఫెక్షన్ సర్వీసెస్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం, 104 కూడా మన ఓపీ సర్వీసెస్ అండ్ ఫార్మసిస్ట్ కూడా వాళ్ళకి డిస్పెన్స్ చేస్తూ మెడిసిన్స్ అందిస్తున్నారు. ఇవన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో జరుగుతున్నాయి. డెలివరీస్ ఎవ్రీథింగ్ మనం చేస్తున్నాము. కానీ స్టేట్కి కానీ లేదా కంట్రీ టార్గెట్స్ అసైన్ చేశారు. మనం రీచ్ అవుతున్నామా లేదా, మనకు జరుగుతుందా లేదా అన్నప్పుడు ఆన్లైన్లో కూడా డేటా మనం అప్డేట్ చేస్తేనే వర్క్ 100% జరిగినట్టు. సర్వీసెస్ ఇస్తున్నాం కానీ డేటా అప్లోడ్ చేయడంలో మనం కష్టపడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్ని ఆన్లైన్ చేయడం, మనం ఎటువంటి సర్వీసెస్ పేషెంట్స్కి అందిస్తున్నామో ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయడం, మంత్లీ మన రిపోర్ట్స్ని అప్డేట్ చేసినప్పుడే మన ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్ ముందుకు వెళ్తుంది. సర్వీసెస్ ఇవ్వడంలో ఎటువంటి లేదు. సూపర్వైజర్స్, స్టాఫ్, మెడికల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేస్తున్నారు. బట్ ఆన్లైన్ చేయడం అనేది ఫెసిలిటీ లెవెల్లో జరగాలి. అది సబ్ సెంటర్ కావచ్చు, పీహెచ్సి కావచ్చు, ఎక్కడైనా. సో మనమందరం దీంట్లో రీసెంట్గా కొన్ని చేంజెస్ చేశారు. కొన్ని కాలమ్స్ డిలీట్ చేయడం, యాడ్ చేయడం ఇవన్నీ కూడా. సో ఆ చేంజెస్తో కలిపి టోటల్ ఒక అవగాహన కార్యక్రమం అనేది వివిధ పీహెచ్సి లెవెల్లో ఒక సెంటర్ని డివైడ్ చేసుకున్నాం. 3-4 పీహెచ్సి చోటు జాగ్రత్తలు మొత్తం కరెక్ట్ చేంజెస్ ఎలా ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, హెచ్ఎంఎస్ అప్పుడు ఎంట్రీ కాబట్టి వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి, అవన్నీ టీఓటీలో అవన్నీ ట్రైనింగ్ తీసుకొని స్టేట్ లెవెల్లో ఇంకా మనకు మండలి లెవెల్లో ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు శ్రద్ధగా అప్డేట్స్ అన్నింటినీ విని వీలైతే నోట్ చేసుకోండి. మీకు అందరికీ జెరాక్స్ కాపీస్ ఇస్తున్నారు. వాటిలో ఏ విధంగా చేంజెస్ ఉన్నాయి అండ్ మాన్యువల్ డేటా, ఆన్లైన్ డేటా మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండకుండా అందరూ దాని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. వాటిలో మీ స్పెసిఫిక్ జాబ్స్ ఏమన్నాయో వాటి వరకు మీరు అప్డేట్ చేస్తే దానికి వాళ్ళు డేస్లో ఇవ్వడం జరుగుతుంది. నోట్ చేసుకున్న తర్వాత ఈ సెషన్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్ మీరు అడగండి.
స్కూల్ ఇక్కడి నుంచి మీకు ఏ అర్థమైందా? కనుక మేము జిల్లా నుంచి మీకు డౌట్లు నివారణ చేయడం కోసం మేము వచ్చినాం. నోట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా డౌట్ ఉంటుందంటే మళ్ళీ మాత్రం నేను తెలుసుకుంటాను. అవును నిజం ఏంటి ఇది క్లారిటీ కదా. తర్వాత వచ్చేసరికి అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల డిప్యూటీ డిఈఓ గంగాధర్, ఎంఈఓ సుధాకర్ హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం ఏర్పాటు చేయగా డిప్యూటీ డిఈఓ గంగాధర్ హాజరై ఎకో క్లబ్ యాక్టివిటీస్ గురించి వివరించారు. ప్రతి స్కూల్ వారు ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్ చేయాలని, ఎకో క్లబ్ యాక్టివిటీస్ ముఖ్యంగా మొక్కల శాస్త్రీయ పేర్లు, వాటికి అన్ని వివరాలతో QR కోడ్ తయారు చేసి ప్రదర్శించాలని డిప్యూటీ డిఓ గంగాధర్ తెలిపారు. నేడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో చెట్లు నాటడం, శుభ్రత కార్యక్రమం, ప్రదర్శనలు మరియు చర్చల కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ITES వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకునే విధంగా సమగ్ర శిక్షణ అభియాన్ వారు 12 రోజులు ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహించి 29 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా వీరికి చీరాల డిప్యూటీ డిఈఓ గంగాధర్, ఎంఈఓ సుధాకర్, హై స్కూల్ HM గంగాధర్ కలిసి ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. మరి అతని వ్యక్తిత్వం గురించి మనం ఎంతో అందరితో కలిసిమెలిసి ఉండటం కానివ్వండి, అదే ముఖ్యంగా డ్యూటీ పట్ల నిబద్ధత అనేది అంటే ఫస్ట్ నుంచి నీకు చదువుకున్న కాడ నుంచి మరి మేము చూస్తూనే ఉంటాం. అదే కాదు మరి మాస్టర్ పనిచేసిన పాఠశాలలో వాళ్ళు కూడా నాకు చెప్పి ఉన్నారు. మరి అక్కడ టీచర్లు కానివ్వండి, విలేజర్స్ కానివ్వండి, ఏ టీచర్కైనా మనకు కావాల్సింది మనం ఎక్కడ పనిచేసినా మన ముందు అనకపోయినా నీ పక్కన చెప్తుంటారు, అనుకుంటారు, అందరూ అనుకుంటారు. మన ముందు మాట్లాడకపోవచ్చు, మన గురించి తప్పనిసరిగా ఎక్కడైనా మాటల సందర్భంలో వచ్చినప్పుడు మాస్టర్ పేరు చెప్పగానే ఆటోమేటిక్గా చాలా మంచి మాస్టర్, డ్యూటీ పట్ల ఎంతో కరెక్ట్గా ఉంటారు. మరి విద్యార్థులకి ఎంతో ఎంతో ప్రేమగా చదువు చూడటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి దాన్ని సారు అక్కడ పనిచేసిన చోట్ల అక్కడ పిల్లలు ఏదో కార్యక్రమంలో కూడా ఏదో ఒక స్కూల్కి వెళ్తే సార్ని ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎంతో ప్రేమగా పలకరించడాన్ని గమనించాను. అదే కాదు మరి అన్ని విషయాల్లో ఈ రోజుల్లో మరి డ్యూటీ అంటే ఎంతో ఎంతో జాగ్రత్తగా అందరినీ కలుపుకొని మరి ఒక టీం వర్క్గా నీకు అతని సబ్జెక్ట్లో కూడా బాగా కష్టపడటం, ఇవన్నీ అనేక అంటే ఉపాధ్యాయునికి ఉండవలసిన అన్ని లక్షణాలు సార్లో ఉండి అని గట్టిగా నమ్ముతున్నాను. అందరూ ఫస్ట్ నుంచి పరిచయమే కాబట్టి అందుకని తప్పనిసరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా మరి మా మిత్రుడు మే 31న రిటైర్ కావాలి. మరి ఈరోజు మరి ఇంకా ఈరోజు రేపే కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చేసినందుకు కృతజ్ఞతలు. అలాగనే మరి మిత్రుడికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి మంచిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడని ఆశిస్తూ కొరిసిపాడు మండలం మేదర్మెట్ల గ్రామంలో ఈ నెల 26వ తేదీన ప్రముఖ రంగస్థల కళాకారుడు జ్యోతి ఆంజనేయులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు జబర్దస్త్ హాస్య నటుడు అప్పారావు తెలిపారు. అనంతరము జరిగే భక్త చింతామణి నాటకంలో తాను సుబ్బారావు పాత్ర పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్న కళాకారులు, కళాభిమానులు
ప్రజలు కార్యక్రమంలో పాల్గొని భక్త చింతామణి నాటకాన్ని తిలకించి వారికి ఆశీస్సులు అందించాలని అప్పారావు కోరారు. మేదరమెట్ల గ్రామ ప్రజల 50 మందికి నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. గౌరవనీయ కళాకారులు హరిశ్చంద్ర ఫేమ్ కీర్తిశేషులు శ్రీ జ్యోతి ఆంజనేయులు గారి విగ్రహ ప్రతిష్ట మరియు 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల అనగా ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రాత్రి 9 గంటలకు వారి కుమారులైనటువంటి జ్యోతి రమేష్ గారి ఆధ్వర్యంలో భక్త చింతామణి గొప్ప భక్తిరస సందేశాత్మక సాంఘిక పద్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకంలో బౌద్ధుడు అప్పారావు జబర్దస్త్ కళాకారుడిగా మీ ముందుకు మీ ఆశీస్సుల కోసం సుబ్బారావు పాత్రలోకి వస్తున్నాను. కావున మేదరమెట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి నాటకాన్ని విగ్రహ ప్రతిష్ట 3వ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్ యాజమాన్యాల వారు సహకరిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రజలారా మీరందరూ కూడా ఒక మంచి నాటకాన్ని ఒక మంచి మహానుభావుడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సదా మీ ఆశీస్సులు కోరుకునే మీ అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. ఈ నెల అనగా ఏప్రిల్ 26వ తారీఖు రాత్రి 9 గంటలకు సరస్వతి నాట్య మండలి వారిచే భక్త చింతామణి నాటకం కడు రమ్యంగా ప్రదర్శిస్తున్నారు. రండి, నాటకాన్ని చూడండి. అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి యూనిట్ సమావేశం అద్దంకి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అధ్యక్షులు మస్తాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పుట్టలరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేసేందుకు ఈ నెల 26వ తేదీన అద్దంకి పట్టణంలోని గీతా మందిర్లో నూతన కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో అద్దంకి ఎస్టీఓ పరిధిలోని అద్దంకి, పంగులూరు, కొల్సిపాడు మండలాలకు చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. అందరూ పాల్గొని నూతన కార్యవర్గం ఎన్నుకుంటే విశ్రాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని పరిష్కరించుకోవచ్చన్నారు. ఇటీవల అందరి సహాయ సహకారాలతో నూతన సంఘ భవనం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎన్నికల కార్యక్రమం ఈ నెల 26వ తారీఖున స్థానిక గీతా మందిరంలో జరుగుతున్నది. ఈ అద్దంకి ఎస్టీఓ పరిధిలో అయినటువంటి అద్దంకి మండలం, పంగులూరు మండలం, కొరిసిపాడు మండలానికి చెందినటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా 26వ తారీఖున జరిగేటువంటి గీతా మందిరానికి హాజరై నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి ఈరోజు సమావేశంలో నిర్ణయించడమైంది. ఈ సమావేశానికి మన అద్దంకి యూనిట్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ గారు, కార్యదర్శి టి కృష్ణయ్య గారు, కోశాధికారి మారం కోటేశ్వర గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యక్రమం ఏర్పడటానికి కోసం విశ్రాంత ఉద్యోగులు ఎక్కువ మంది వచ్చి పాల్గొని ఎన్నికల్లో పాల్గొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం సహకరించవలసిందిగా అద్దంకి యూనిట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అంజనీదేవి, బి అంజయ్ గారు, కందికట్ సత్యనారాయణ గారు, షేక్ గంజి సైదా గారు, పుట్టలరాజు శ్రీరామచంద్రమూర్తి మొదలగు వారు పాల్గొన్నారు. కాబట్టి 26వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా మరీ మన అద్దంకి యూనిట్లో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులను కోరుకోవడమైంది.